నమస్తే. జనవరి 22న చాలా అద్భుతంగా జరిగిన ప్రాణప్రతిష్ఠకి అయోధ్యలో మీడియా కవరేజ్ మనకి డొమెస్టిక్ గాను జరిగింది, ఇంటర్నేషనల్ గాను జరిగింది. కానీ ఈ మీడియా కవరేజ్‌లో గ్లోబల్ మీడియాలో రకరకాలుగా చూపిస్తున్నారు. కొంతమంది నెగెటివ్‌గా చూపిస్తున్నారు, కొంతమంది పాజిటివ్‌గా చూపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? గ్లోబల్‌గా ఇంత అద్భుతంగా జరిగిన కార్యక్రమానికి కూడా నెగెటివ్‌గా చూపించాల్సిన అవసరం ఏముంది? అది కూడా కాన్స్టిట్యూషనల్‌గా ఎళ్లి, కోర్ట్స్ ద్వారా ఎళ్లి, ఇంత జరిగిన తర్వాత రామ్ మందిర్ కడితే దానికి మనకి గ్లోబల్ మీడియాలో ఎట్లా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబ్రీ మాస్క్ టు రామ్ టెంపుల్ టైమ్ లైన్ ఫ్రమ్ 1528 టు 2024 ఇది అల్ జజీరా. అంటే 1528 నుంచి 2024కి ఏం జరిగింది, జరిగిన వాటిలో కూడా ఇట్ మైట్ గెట్ వర్స్ యాజ్ మోదీ అన్వేల్స్ రామ్ టెంపుల్. అలాగే ఇంకొన్ని చోట్ల చూస్తే మోదీ ఓపెన్స్ హిందూ టెంపుల్ బిల్ట్ ఆన్ రూయిన్స్ ఆఫ్ రేజ్డ్ మాస్క్. అంటే కంప్లీట్గా నాశనం చేసినటువంటి మస్జిద్ మీద ఒక హిందూ మందిరాన్ని కట్టారని వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు అన్నారు. సో ఇట్లాంటి నెగిటివ్ కవరేజ్ వచ్చింది ఈవెన్ దో కాన్స్టిట్యూషన్ ప్రాసెస్ జరిగినా కూడా. సో ఇది ఎందుకు ఇట్లా జరుగుతున్నది, అసలు దీని వెనకాల ఎజెండా ఏంటి అనేది డిస్కస్ చేయడానికి ఇవాళ మనతో పాటు నేషనల్ స్టాఫ్ రీసెర్చ్ అనలిస్ట్ హర్ష గారితో మాట్లాడిద్దాం. నమస్తే అండి హర్ష గారు. నమస్తే అండి. సో మీరు చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు, న్యూస్ టీవీలో చూస్తుండొచ్చు, యూట్యూబ్లో చూస్తుండొచ్చు, అలాగే ట్విట్టర్లో కూడా చూస్తుంటారు. సో నెగిటివ్ కవరేజ్లు సిగ్నిఫికెంట్గా ఎక్కువ, అఫ్కోర్స్ ఇప్పుడు నెగిటివే ముందు కొంచెం ఎక్కువగా కనబడుతుంది. సో ఇది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు యాజ్ ఇండివిజువల్స్, కానీ అట్ సమ్ లెవెల్ కొంచెం గమనించాలి, ఏం జరుగుతుందని గమనించాలి. సో మీ అభిప్రాయంలో ఏం జరుగుతుంది అంటారు గ్లోబల్ మీడియాలో? సింపుల్ ఇది. మనకి మామూలుగా కనుక మీరు ఏదైతే గ్లోబల్ మీడియా అన్నారో, బీట్ వాషింగ్టన్ పోస్ట్, బీట్ న్యూయార్క్ టైమ్స్, సిఎన్ఎన్, బీబీసీ, అల్ జజీరా, టీఆర్టీ వరల్డ్, ఏదైనా తీసుకోండి, వీళ్ళు ఎప్పుడూ కూడా భారత్ గురించి మంచిగా రాయలేదండి. ఫస్ట్ థింగ్, రైట్, వీళ్ళకి భారత్ అనేది నచ్చదు. భారత్ని నడిపే ప్రధానమంత్రి మోడీ గారు అంటే కోపం, మోడీ గారికి ఓట్లేసే హిందువులు అంటే కోపం, అండ్ ఫైనల్లీ సనాతన ధర్మం, భారతదేశం మూలం ఏదైతే ఉందో సనాతన ధర్మం అంటే వీళ్ళకి అసహ్యం. దాన్ని పాటించే మోడీ గారన్నా, మోడీకి ఓట్లేసే హిందువులన్నా వీళ్ళకి ఇష్టం లేదు. సింపుల్ గా చెప్పేస్తాను. ఇప్పుడు రామ్ మందిర్ గురించే ఎందుకు ఇంత జరుగుతోంది అని అన్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్, ఒకటి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అబ్రహామిక్ రిలీజియన్ నుంచి ఒక సివిలైజేషనల్ మాన్యుమెంట్ని మన లాంటి ఒక సనాతన ధర్మం రిక్లెయిమ్ చేసుకుంది. మీరు 500 ఇయర్స్ అండి, 500 ఇయర్స్ జనరేషన్ టు జనరేషన్ అక్కడ ఏం జరిగింది అనేది పాస్ చేస్తూ వచ్చారు ఇన్ఫర్మేషన్. రైట్, 500 ఇయర్స్ అక్కడ 77 సార్లు ప్రయత్నాలు కూడా జరిగాయి వెనకాల తీసుకోవడానికి. అవును, అక్కడ 500 ఏళ్ళు ఏం జరిగిందనే జనరేషన్ టు జనరేషన్ పాస్ చేస్తూ వచ్చారు. అక్కడ రామ మందిరం ఉండేది, ఇది రాముని జన్మభూమి, ఇక్కడ గుడి ఉండేది, గుడిని కూలగొట్టేశారు, తర్వాత మాస్క్ కట్టారని వాళ్ళు చెప్తూ వచ్చారు. 500 ఇయర్స్ ఒక టెంపుల్ కోసం మనం ఫైట్ చేసాం. ఇదే 500 ఇయర్స్ అబ్రహామిక్ రిలీజియన్స్కి వాళ్ళు సివిలైజేషన్స్ని వైప్అవుట్ చేసేయగలరు. అది కరెక్ట్. అంటే ఒక సాంస్కృతిక యుద్ధం లాగా చూస్తే ఇది మనం అఫ్కోర్స్ ఆఫ్రికాలో అవనివ్వండి, సౌత్ అమెరికా, లేకపోతే నార్త్ అమెరికా, మెక్సికో లాంటి చోట్ల అక్కడ ఒక లోకల్ ఇండిజినస్ టెంపుల్ ఏమన్నా అది డిస్ట్రాయ్ చేసినట్లయితే మాత్రం రిక్లెయిమ్ అవ్వాలా ఇప్పటిదాకా. యూరోప్లో కూడా అంతే, యూరోప్లో ఏమాత్రం రిక్లెయిమ్ అవ్వాలా, మిడిల్ ఈస్ట్లో అస్సలు రిక్లెయిమ్ అయ్యే ఛాన్స్ కూడా లేదన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఫర్ ద ఫస్ట్ టైం, లేకపోతే ఇప్పుడు మన సోమనాథ్ని కన్సిడర్ చేయకపోతే దెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా ఒక మందిరాన్ని వాళ్ళు కుల్లగొట్టిన తర్వాత కూడా మళ్ళీ కట్టుకోవడం అనేది జరిగింది. అంటే ఇది ఒక సివిలైజేషనల్ ఆస్పెక్ట్ సర్టన్గా ఉంది. సో దీనివల్ల ఇప్పుడు మీడియా అనేది సివిలైజేషన్ ఆస్పెక్ట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటారు మరి? సింపుల్ అండి, ఇక్కడ మీడియా అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. మీడియా అనేది దే ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఎజెండా. మీడియా వాళ్ళు ఇక్కడ ఇండిపెండెంట్ అని మనం అనడానికి లేదు. ఈ మీడియా అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ రన్ బై ఐదర్ గవర్నమెంట్స్ ఆర్ సమ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, షాడోయీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు అడిగారు, DW అనేది ఉంది, జర్మనీ ఫండెడ్, అది జర్మనీ స్టేట్ ఓన్ ఛానల్. అది ఆ DW రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ దాని గురించి ఆల్రెడీ అది కాంట్రవర్షియల్ అని డిక్లేర్ చేసేసింది. రామ్ మందిర్ కాంట్రవర్షియల్ అని డిక్లేర్ చేసేసింది. BBC UK గవర్నమెంట్ ఛానల్ అది. మోడీ గారు దేని మీద చేశారు? రేస్డ్ మాస్క్ మీద చేశారని అంటుంది. అంతేకాని మాస్క్ ను కూలగొట్టి చేశారని అంటున్నారే కానీ మాస్క్ కట్టే ముందు గుడిని కూలగొట్టారని చెప్పట్లేదు. ఎజెండా అల్ జజీరా, మీరు ఇందాకే కోట్ చేశారు, అల్ జజీరా 1528 ఆ ఇయర్ నుంచి చెప్తున్నారు. దాని ముందర ఏముంది? నరేటివ్ ని స్ప్రెడ్ చేయడం. ఇక్కడ అంటే మీరు హెడ్లైన్స్ చూడండి క్లియర్గా,
మీరు ఏదైనా తీసుకోండి, టీఆర్టీ వరల్డ్ తీసుకోండి, టీఆర్టీ వరల్డ్ కానివ్వండి, టర్కీ వాళ్ళది. ఐరన్ ఏంటంటే టీఆర్టీ వరల్డ్ దీన్ని తప్పుపడుతోంది. ఇదే టర్కీ హాజియా సోఫియాని ఏం చేసిందండి? హాజియా సోఫియాని ఒక మ్యూజియం ఉంటే వీళ్ళు దాన్ని మసీద్ చేసేసారు. దాని ముందర ఒక చర్చ్ లాగా ఉండేది, మసీద్ చేసేసారు. అంటే అదే అంటున్నాను, ఇప్పటి వరకు అబ్రహామిక్ రిలీజియస్ వీళ్ళు కొట్టుకుని చర్చిని మసీద్ చేయడం, మసీద్ని చర్చ్ చేయడం, ఇలా అన్ని చేస్తూ వచ్చారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అబ్రహామిక్ రిలీజియన్ నుంచి మనం ఒకటి తీసేసుకున్నాం. వీళ్ళు వైప్అవుట్ చేయాలని చూస్తున్న సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ సివిలైజేషన్ వాళ్ళతోని లీగల్లీ, అగైన్ నాట్ ఇన్ ఎ క్రూసేడ్ వే, అంటే మనం బ్లడ్ షెడ్ చేసేసి ఇలా కాదు, కాన్స్టిట్యూషనల్లీ కోర్టులో పోరాడి మనం సంపాదించుకున్నాం. కోర్టులో పొలిటికల్ గా, అంతే, సామాజికంగా. ఎంతమంది అవమానించలేదండి, ఎంతమంది క్రిటిసైజ్ చేయలేదు, మాక్ చేయలేదు, బట్ ఎవ్రీవన్ వాజ్ వెరీ పేషెంట్. జ్యుడిషియరీ మీద నమ్మకంతో అందరూ ఓపిక ఎదురు చూసారు. అండ్ ఫైనల్లీ ఈ రోజు వచ్చింది, ఒక భవ్య రామ మందిర్ వచ్చింది. కరెక్ట్. అంటే ఇన్ఫాక్ట్ కోర్టు తీర్పు సాటిస్ఫాక్టరీగా లేకపోయినా కూడా ఇనిషియల్ గా హైకోర్టుది, అది కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి అప్పీల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడమే కానీ ఏమీ మా కోర్టు మీద మాకు నమ్మకం లేదు అట్లాంటి స్టేట్మెంట్స్ ఏం లేదు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇక్కడే మీరు చూడండి, మనం కోర్టుని రెస్పెక్ట్ ఇచ్చి మనం లీగల్లీ వెళ్ళాం, కానీ మీడియా కోర్టుని, ఇండియన్ జ్యుడిషియరీని క్రిటిసైజ్ చేస్తోంది. ఇండియన్ జ్యుడిషియరీ ఇచ్చిన తీర్పుని దే ఆర్ డిస్రెస్పెక్టింగ్ దట్. కరెక్ట్. అంతే కదండి. ఇప్పుడు మీరు ఏదన్నా చూడండి, వాషింగ్టన్ పోస్ట్ కానివ్వండి, CNN కానివ్వండి, DW కానివ్వండి, BBC కానివ్వండి, అల్ జజీరా కానివ్వండి, TRT కానివ్వండి, ఏ మీడియా హౌస్ తీసుకున్నా వీళ్ళు రామ్ మందిర్ గురించి ఒక రేస్డ్ మాస్క్ మీద కట్టారు అంటున్నారంటే దే ఆర్ డిస్రెస్పెక్టింగ్. మన కోర్టు చెప్పింది ఏంటి, అక్కడ మందిర్ ఉంది, మందిర్ని కూలగొట్టి మసీద్ కట్టారని. కానీ వీళ్ళు ఆ పార్ట్ ఎగ్గొట్టేసి మసీదుని కూలగొట్టి మందిర్ కట్టారని చెప్తున్నారు. అంటే నా అభిప్రాయంలో ఇప్పుడు ఈ మీడియా కవరేజ్లు ఏమున్నా కూడా నేనేమంటానంటే 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. దట్ ఒకటి మీరు అన్నట్టు సివిలైజేషనల్, అంటే సాంస్కృతిక. అఫ్కోర్స్ సాంస్కృతిక అంటే కల్చరల్ అవుతుంది, బట్ మీరు అన్నట్టు అబ్రహామిక్ వర్సెస్ నాన్ అబ్రహామిక్ లాంటి దాంట్లో కొన్ని ఛానల్స్ డెఫినెట్లీ బీబీసీని ఆ బ్రాకెట్లో పెట్టచ్చు, అల్ జజీరాని ఆ బ్రాకెట్లో పెట్టచ్చు, టర్కీ వాళ్ళ టీఆర్టీని పెట్టచ్చు. సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు నమ్ముకునే సిద్ధాంతాలకి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా కవరేజ్ ఇస్తారు. సో సివిలైజేషన్ ఒక ఆస్పెక్ట్ పక్కన పెడితే నా అభిప్రాయంలో ఇంకో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఎకానమిక్ ఆస్పెక్ట్ ఉంటుంది, మూడోది పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో పొలిటికల్ ఆస్పెక్ట్ నేనేమంటానంటే వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, ఇవన్నీ మీరు చూస్తే అది డజంట్ మ్యాటర్, అది మోదీజీ ఉన్నారా లేదా అని డజంట్ మ్యాటర్. అది ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా భారత్ వ్యతిరేకంగానే రాస్తుంది ఆర్టికల్స్. అది ఎందుకంటే వాళ్ళు CIA ఫండింగ్ ఉంటుంది, వాళ్ళకి US చెప్పినది ఆ లైన్లో నడవాలి. సో పొలిటికల్గా వాళ్ళు డెఫినెట్గా అట్లా చేస్తారు. ఎకానమికల్గా కూడా కొంతమంది డెఫినెట్గా వాళ్ళు కూడా అప్సెట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీలో మనకి అయోధ్య డెవలప్ అయ్యే కొద్దీ, టూరిజం పెరిగే కొద్దీ సర్టన్గా రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. ఆ రెవెన్యూస్ దెబ్బతినడంలో నియర్ బై ఉండే టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్, లేకపోతే చైనా లాంటి ప్లేసెస్, ఇట్లాంటి ఊరు కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో దీని మీద ఈ ఎకానమిక్ ఆస్పెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? తర్వాత పొలిటిక్స్ కూడా మాట్లాడదాం. యాక్చువల్లీ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి. ఇప్పుడు మీరు సివిలైజేషన్ చెప్పేశారు, ఇప్పుడు ఏంటి సివిలైజేషనల్ రినైజెన్స్ జరిగింది, రైట్? మనం మనది క్లెయిమ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ గుడి కట్టారు, రైట్? గుడి కడితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ భక్తులు వస్తారు. ఈ రామ్ మందిర్ విశిష్టత ఏంటి అనేది నిన్న ఒక్కరోజు మనకు తెలిసిపోయింది. జనాలు ఎలా వచ్చారు, ప్రభుత్వం అంచనా వేసింది 1.5 నుంచి 3 lakhs అయితే వచ్చింది 5 lakhs. రైట్. అంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎన్ని రేట్లు ఎక్కువ వచ్చారు. ఫస్ట్ డేనే అలా ఉంటే ఇంకా నెక్స్ట్ రాను ఎలా ఉంటుంది అనేది ఒక అనలైజేషన్ ఉంది. ఏంటి అంటే రిపోర్ట్ ప్రకారం పర్ ఇయర్ 50 million మంది అయోధ్యని విజిట్ చేయొచ్చు అన్నారు. 5 కోట్ల మంది. ఇది టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ నెంబర్ ఎక్కువ తక్కువ అనేది చెప్పాలి అంటే మక్కాకి ఎవ్రీ ఇయర్ 20 million మంది వెళ్తారు, 2 కోట్లు. దాని తర్వాత వాటికన్కి 9 million మంది వెళ్తారు, అంటే 90 లక్షలు అంతే. 9 million ఎక్కడ, 20 million ఎక్కడ, 50 million ఎక్కడ, అంటే ఎంతమంది ఎదురు చూసింది ఇప్పుడు కళ సాకారం అయ్యేసరికి వాళ్ళు అసలు తండాలుగా వెళ్తున్నారు. దాంతో ఏమవుతుంది, అక్కడికి వెళ్తే తెలుస్తుంది అయోధ్య రామమందిర్ అంటే వాళ్ళు కేవలం మందిరే కాదు, అక్కడ దానికోసం పడ్డ స్ట్రగుల్ కనబడుతుంది మనకి. అంటే ఫర్ ఇన్ పర్స్పెక్టివ్ ఆగ్రా కూడా ఒక 8 కోట్ల మంది వెళ్తారు తాజ్మహల్. అదే ఇప్పుడు కాశీ కూడా 8 కోట్లు దాటింది. అయోధ్య కూడా మీరు అనే 5 కోట్లు ఇది ఒక ఎస్టిమేట్ మాత్రమే, ఇనీషియల్ ఈ సంవత్సరం నుండి ఎస్టిమేట్ మాత్రమే. ఎస్టిమేట్ అది 100 కూడా వెళ్ళొచ్చు అంటున్నారు, బట్ మనం మోడరేట్ గా 50 million పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రామ్ మందిర్ కట్టడం వల్ల యాక్చువల్లీ ఇంకోటి ఏం జరుగుతుందంటేనండి, మనది సాఫ్ట్ పవర్ పెరుగుతుంది. ఎలాగా అంటే ఇప్పుడు రామ్ మందిర్ విశిష్టత కేవలం భారత్ కన్ఫైన్ అయ్యి లేదండి, అది భారత్కి దాటి వెళ్తుంది. ఇప్పుడు సౌత్ కొరియా ఉంది, సౌత్ కొరియన్స్ వాళ్ళు రాముడిని చాలా నమ్ముతారు. రైట్. సౌత్ కొరియా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, ఇండోనేషియా, నేపాల్,
ఇండోనేషియాలో ఎంత భారీగా చేసుకున్నారు. ఉమ్, దాని తర్వాత ఈవెన్ ఆఫ్రికా, కరేబియన్ ఐలాండ్స్, ఫిజీ, మారిషస్, ఇవన్నీ ఉమ్, ఇప్పుడు మామూలుగా మనకి ఏరియాస్ నుంచి మనకి టూరిజం తక్కువ, ఉమ్. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. టూరిజం పెరుగుతుంది, స్పిరిచువల్ టూరిజం స్పిరిచువల్ టూరిజం. అంటే మనము మన కల్చర్ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. కరెక్ట్. ఎక్స్పోర్ట్ కూడా అంటే ఇప్పుడు మన సాఫ్ట్ పవర్ పెరుగుతోంది, అట్ ది సేమ్ టైం మన కల్చరల్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ మెసేజ్. ఇది డిస్క్రీట్గా మన కల్చర్ ఇస్తున్న మెసేజ్ అబ్రహామిక్ రిలీజియన్కి. మీరు ఎంతైతే చేయాలనుకున్నారో మేము అంతే గట్టిగా వీఆర్ బౌన్సింగ్ బ్యాక్ అని. అండ్ దీంతో ఇప్పుడు ఎకనామికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ జాబ్స్ క్రియేట్ అవుతాయి. జాబ్స్ ఎన్ని క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు? 85,000 crores ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నారు. అంటే 85,000 crores ఉత్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నారు అంటే అక్కడ ఎంత డిమాండ్ లేకపోతే ఈ రోజు అంత వాళ్ళు గవర్నమెంట్ స్పెండ్ చేయడానికి ముందరకు వస్తుందండి. ఇంతకాలం ఇప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ కట్టారు, ఒక ఎయిర్పోర్ట్ కట్టారు, ఇంతకాలం అవి దాని గురించి ఊసి ఉందా? అయోధ్యలో అసలు వాటికి కట్టాలనే ఊసి లేదు. హైవేస్ ఉన్నాయి, హైవేస్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీస్ అక్కడ పెట్టడానికి వాళ్ళు దే ఆర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. కోకోకోలా అనే ఒక బ్రాండ్ రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు నా బ్రాండ్ అక్కడ కనబడాలని దే మేడ్ డీల్స్ విత్ గవర్నమెంట్. అంటే వాళ్ళ బ్రాండ్ అక్కడ కనబడాలి అని చెప్పి వాళ్ళు తహతలాడుతున్న తీరు ఏం చెప్తోంది? అక్కడికి జనాలు ఎంత రాబోతున్నారు అంటే ఇక్కడ యాక్చువల్లీ ఒక మెసేజ్ ఉందండి. ఇనేవే ఇది బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆలోచించినట్టయితే రామ్ మందిర్ ఏం చేసింది అని అంటే ఒకటి దేశంలో హిందూస్ అందరినీ కలిపింది. కులాల వారీగా, ప్రాంతాల వారీగా, రకరకాలుగా ఇన్ని దశాబ్దాలు, సెంచరీస్ ఇన్ని హిందూస్ని విడగొట్టేశారు. హిందూస్ని ఎలా విడగొట్టారో మనకు చెప్పక్కర్లే. ఇది ఏమంటారు, ఆర్యన్ అంటారు, ద్రవిడియన్ అంటారు, ఇక ఎన్ని చేయాలో అన్ని చేశారు. నార్త్ సౌత్ వాట్ నాట్. కానీ ఈ రోజు అవి లేవు. రామ్ మందిర్ అవుతోంది అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు, ఇంకా చెప్పాలంటే విష్ణుపురాణ్ శ్లోక్ పెడితే ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ దక్షిణం వర్షితత్ భారతం నామ భారతీయత్ర సంతతి. మొత్తం భారత్ సంతతి మొత్తం ఈ రోజు రామ్ మందిర్ కోసం వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ముగ్గులు వేశారు బయట. సంక్రాంతి రోజు వేసే ముగ్గుల కంటే ఎక్కువ ముగ్గులు కనబడ్డాయి. టపాకాయలు కాల్చారు. దీపావళి రోజు పేల్చే కంటే ఎక్కువ టపాకాయలు కాల్చారు. మనం గణేష్ చతుర్థి అప్పుడు మనం బయట ఒక సోషల్లీ కలిసేదానికంటే ఎక్కువ కలిసారు ఈ రోజు. అంటే మనం అనాదిగా మనం జరుపుకుంటున్న ఫెస్టివల్స్ అప్పుడు చేసుకునే దానికంటే కూడా గ్రాండ్ గా జరిగింది. దీంతోని అంటే దేశం కల్చరల్లీ ఇంకా మనం ఎంత టైఅప్ అయి ఉన్నాం మన దానికి అనేది ఒక మెసేజ్ వెళ్ళింది. మామూలుగా కన్వర్షన్స్ ఉంటాయండి. కన్వర్షన్స్ ఏమని చెప్పి చేస్తారు, మీకు ఇది చేస్తే రాదు అంటే మీరు మా దాన్ని నమ్మండి, మీరు మా దాంట్లో ఫాలో అవ్వండి అని అంటారు. ఈ రామ్ మందిర్ ఈ మూమెంట్లో మనకి ఎంతమంది గాథలు బయటకు వచ్చాయండి. ఒక తల్లి కొడుకుని కరసేవకు పంపింది. ఉన్నది కొడుకు ఒక్కడే, కొడుకు తిరిగి రాలేదు. తల్లి ఏం మారిపోలేదు. నేను నా కొడుకుని రాముని కోసం పంపిస్తే రాముడు నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడని తల్లి మారలేదు. అదే రాముడిని నమ్ముకుని ఉంది. గుడి నిర్మాణం అవుతున్నప్పుడు నిధి సేకరణకు వస్తే ఆ తల్లి ఎర్నింగ్స్ మొత్తం ఇచ్చేసింది. 20 రూపాయలు. 20 రూపాయలు నీ కోసం కాదు, 10 రూపాయలు నా కొడుకు కోసం, 10 రూపాయలు రాముని కోసం అని. అంటే ఇంకా మన దేశంలో కల్చర్ ఇప్పుడు నీకు నా రోగం వచ్చింది, నా రోగం తగ్గుతుందని చెప్పి మతం మారే వాళ్ళు ఉన్న చోట కూడా కొడుకు పోయినా ఇంకా అదే దేనికోసం అయితే కొడుకు పోయాడు అదే దాన్ని నమ్ముకున్న తల్లి ఉంది. ఇంకా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ టర్బన్ కట్టుకొని వాళ్ళ కల్చర్ వదిలేసి కొంతమంది 30 ఏళ్ల తర్వాత మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. చెప్పులేసుకోకుండా రామ్ మందిర్ తయారైన రోజే మేము మాట్లాడతాము అన్న వాళ్ళు, చెప్పులేసుకొని రామ్ మందిర్ అయ్యేంత వరకు. అంటే ఎంత మన కల్చర్ మనతోని మనం ఎంత అది మన జీవితంలో ఒక పార్ట్ అయ్యింది అనేది రామ్ మందిర్ ఒక మెసేజ్ పెట్టింది వరల్డ్ కి. ఈ రోజు టైమ్స్ స్క్వేర్ లో ఈ రోజు చేశారండి. టైమ్స్ స్క్వేర్ ఇదే వెస్టర్న్ మీడియా ఇక్కడ బాలేరని అంటుంది, కానీ అక్కడ ఉండే ఇండియన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. టైమ్స్ స్క్వేర్ లో ఎలా చేశారు అసలు, పెద్ద పెద్ద నినాదాలు ఇస్తూ జై శ్రీరామ్ జెండాలు పట్టుకుని ఫ్రాన్స్ ఐఫిల్ టవర్ ముందు ఎక్కడెక్కడ ఎన్నెన్ని చోట్ల చేశారు. న్యూజిలాండ్ లో మినిస్టర్స్ పార్టిసిపేట్ చేశారు. కరెక్ట్. సో అంటే దీనివల్ల ఇప్పుడు నాకు కూడా యూఎస్లో తెలిసిన కొంతమంది చెప్పింది ఏంటంటే సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా జరిగాయి, కానీ 22న సెలబ్రేషన్స్ జరిగితే 23 నుంచి మా మీద ఆల్రెడీ కొన్ని రకాల దాడులు మొదలయ్యాయి అని చెప్పారు. అవి ఎటువంటి దాడులు అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వార్ లాగా జరుగుతున్నాయి. కొంతమందికి కొంచెం అబ్యూజివ్ ఈమెయిల్స్, అబ్యూజివ్ మెసేజెస్ రావటాలు జరుగుతున్నాయి. ప్లస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది రిపోర్ట్ చేశారు, ట్విట్టర్లో వాటిలో కూడా
జై శ్రీరామ్ అని పెట్టినందుకు జనాలు అన్ఫాలో కొట్టటాలు, లేకపోతే బూతులు పంపించటాలు, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. కానీ ధైర్యంగా పెట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఈ ఆస్పెక్ట్ మీద మనం కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ని 5th జనరేషన్ వార్ఫేర్ అనే ఒక కన్సెప్ట్ అది ఉంది. సో 5th జనరేషన్ వార్ఫేర్ అంటే ఏంటి అని వ్యూవర్స్ కొంచెం క్లారిటీ ఇవ్వడానికి చెప్పాలంటే, ఫస్ట్ జనరేషన్ వార్ఫేర్ అంటే ఒకప్పుడు ఈ వ్యూహాలు చేసుకొని వాళ్ళు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లాగా, లేకపోతే బాహుబలి సినిమాలో త్రిశూల వ్యూహం అట్లాంటివన్నీ ఫస్ట్ జనరేషన్ కాంబాట్, ఫస్ట్ జనరేషన్ వార్ఫేర్. సెకండ్ జనరేషన్ అంటే ఏం చేశారంటే తర్వాత చిన్నగా వాళ్ళు ఈ గన్స్ తయారు చేసుకోవటాలు, గన్స్తో కొంచెం కాంబాట్ చేయటాలు, అవన్నీ సెకండ్ జనరేషన్ వార్ఫేర్కి వెళ్ళింది. థర్డ్ జనరేషన్ వచ్చేసరికి గన్స్ ఏమైనా ఉన్నా కూడా స్టెల్త్ అంటే తెలియకుండా ప్రాక్సీగా అటాక్ చేయడం, గురిల్లా వార్ఫేర్ లాగా దాక్కొని అటాక్ చేయడం అట్లా. తర్వాత 4th జనరేషన్ వార్ఫేర్ అంటే నాకు ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నా కూడా పాకిస్తాన్ ఏం చేస్తుంది, బార్డర్లో కూడా జరుగుతుంటే ఇంకెక్కడో భారతదేశంలో బాంబ్ బ్లాస్టులు చేయించాలి, టెర్రరిస్ట్ అటాక్లు చేయించాలి, అది 4th జనరేషన్. ఇప్పుడు 5th జనరేషన్ అంటే ఏంటంటే ప్యూర్లీ ఇన్ఫర్మేషన్, ప్యూర్లీ డిసెప్షన్. అంటే ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి 2-3 పిల్లలు ఉన్నా కూడా తల్లిదండ్రులు ఒకటి వాళ్ళు కన్జ్యూమ్ చేసే డేటా ఒకటి, కంటెంట్ ఒకటి ఉంటే పిల్లలు కన్జ్యూమ్ చేసేది ఇంకోటి. సో వీళ్ళు మేబీ టీవీలో వీళ్ళు జై శ్రీరామ్ చూసి అనుకోవచ్చేమో, కానీ రెండో వైపు ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుందో, ఫేస్బుక్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. అది 5th జనరేషన్ వార్ఫేర్ ద్వారా ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏ ఏజ్లో ఎవరున్నారు, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూసే కంటెంట్ బట్టి అటువంటి కంటెంట్ ఇంకా రకరకాలుగా పంపిస్తుంటుంది ఇన్స్టాగ్రామ్. అండ్ ఇన్ఫాక్ట్ కొంతమంది అంటుంటారు, ఇప్పుడు మన ఇద్దరం వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటున్నాం, మన మొబైల్ ఫోన్స్ బల్ల మీద ఉన్నాయి. సో మనం మాట్లాడుకున్నది విన్నది కూడా ఇప్పుడు రేపు మనకి యాడ్స్ కనబడుతుంది దాని బేసిస్ మీద. సో ఏఐ అనేది యూజ్ అవుతున్నది. సో ఈ 5th జనరేషన్ వార్ఫేర్లో భాగంగానే అంటే మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఈ వాషింగ్టన్ పోస్ట్, అల్ జజీరా కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ టార్గెట్ అయ్యి కూడా ఒకే కుటుంబం లోపల నలుగురు ఉంటే నలుగురు 4 రకాలుగా ఆలోచించి ఎవరికి ఒకరికొకరు జెల్లవక, ఫ్యామిలీ అనేది సరిగ్గా నడవక ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. సో ఈ 5th జనరేషన్ వార్ఫేర్ అనేది ఇన్వే ఇప్పుడు యూఎస్లో కొత్త చాప్టర్, దాంట్లో రామ్ జన్మభూమి లేకపోతే రామ్ ప్రాణ ప్రతిష్ఠ, ఇది కూడా ఒక కొత్త కన్సెప్ట్ లాగా తయారైంది. మన దాకా LGBTQ ఇవన్నీ కూడా వింటున్నాం, ఇప్పుడు అది ప్రాణ ప్రతిష్ఠ మీద కూడా, రాముడి మీద కూడా 5th జనరేషన్ వార్ఫేర్ ఇంక్లూడ్ అయ్యింది అని కొంతమంది అంటున్నారు. సో మీ అభిప్రాయంలో ఇటువంటి 5th జనరేషన్ వార్ఫేర్ నుంచి హౌ మచ్ డూ యూ థింక్ వీ కెన్ బీ సేఫ్? దానికి మన అవేర్నెస్ ఉండాలా? చెప్పండి. సేఫ్ అనేది లేదండి. వాళ్ళు ఏమన్నా చేస్తే కనుక తిప్పి కొట్టడమే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదే వెస్టర్న్ మీడియా, గ్లోబల్ మీడియా వాళ్ళు ఏంటి నరేటివ్, ప్రొపగాండా, రేస్డ్ మాస్క్ మీద కట్టారు, కూల్ చేసిన మసీదు మీద కట్టారు అనేది చూస్తుంటే మన వాళ్ళు కౌంటర్ చేశారు. మన వాళ్ళు చెప్తున్నారు, అరే అది కాదు, అది మసీదును కూల్చి కట్టలే, మసీదే రాముని మందిరాన్ని కూల్చి కడితే మేము లీగల్లీ చేసామా. కరెక్ట్. ఈ 5th జనరేషన్ వార్ఫేర్లో మీరు ఇందాక అన్నట్టుగా మిస్ఇన్ఫర్మేషన్ రన్ చేయడం ఒక వర్గం చేస్తే దాన్ని తిప్పికొట్టాలి. డెఫినెట్లీ. ఈ మిస్ఇన్ఫర్మేషన్ చేసే వాళ్ళకి ఏం పెద్ద ప్లానింగ్ ఉండక్కర్లేదు, వాళ్ళు జస్ట్ ఎనీథింగ్ వేగ్గా చెప్పొచ్చు. కానీ ఇటువైపు ఇంకో వర్గం ఏదైతే ఉంటుందో ఫ్యాక్ట్స్తో పెట్టాలి. ఫార్చునేట్లీ ఏంటి అంటే మన సైడ్, అంటే మన దేశంలో నేషనలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటాతోని వాళ్ళు కౌంటర్ చేయగలుగుతారు. కరెక్ట్. అందుకే నిలబడట్లేదు. అందుకే ఈ వెస్ట్రన్ ప్రొపగెండా ఈరోజు ఏదైతే నడుస్తుందో, ఈరోజు మీరు అందుకే చూడండి రామ్ మందిర్ గురించి నిజానికి చాలా జరిగింది కానీ అది నిలబడలేదు. ఎందుకంటే మన వాళ్ళు అంతే ధీటుగా చెప్పారు. మాల్దీవ్స్ ఒక ఎగ్జాంపుల్. మాల్దీవ్స్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటే ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ మొదలెట్టారు, మన వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు, రియాక్షన్ టు రియాక్షన్. సో దీనికి ఆన్సర్, దీనికి సొల్యూషన్ అంటే చాలా కష్టం. అంటే బట్ ఐ థింక్ ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాకుండా మీరు గమనిస్తే ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడు ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా సామాన్య ప్రజలు కూడా కమెంట్లు ఇస్తూనే ఉంటారు, కమెంట్లు ఇస్తారు. కొంతమంది కమెంట్ చేయడానికి హెసిటేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ వీడియో చేసుకుంటున్నాం, కింద కొన్ని కామెంట్స్ ఉంటాయి. కామెంట్స్ కొంతమంది స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్తున్నారు. మీరు అన్నట్టు అట్లాంటి వాళ్ళు మాట్లాడటం వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో, 5th జనరేషన్ వార్ఫేర్లో కొంచెం నిలబడుతున్నారు. మిగతా వాళ్ళు మాట్లాడలేము, మన అభిప్రాయం ఈజీగా పెట్టలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ లైక్స్ అన్న కొడుతున్నారు. సో అందుకని మీరు అల్గోరిథం కూడా ఏం చేస్తుంది, ఎక్కువ లైక్స్ ఉన్న వాళ్ళకి కొంచెం పైన పెడుతుంది కామెంట్. సో ఇది మొన్న మన ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు ఇదే చూశాను, చాలామంది నెగిటివ్గా రాస్తున్నా దానికి కౌంటర్ చేస్తూ చాలామంది పాజిటివ్గా రాసి ఫ్యాక్ట్ స్టేట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ మనం ఈ వాళ్ళ డిస్కషన్ స్టార్ట్ చేసేటప్పుడు అల్ జజీరా ఇదంది, DW లేకపోతే వీళ్ళందరూ BBC వాళ్ళు ఇవన్నీ అంటున్నారన్నా కూడా ఆ ఆర్టికల్స్ అన్నింటిలో చూస్తే కమెంట్స్ అని దాదాపుగా మన వాళ్ళే, మళ్ళీ మీరు ఫ్యాక్ట్ సరిగ్గా స్టేట్ చేయండి, లీగల్గా జరిగింది ఇది, కాన్స్టిట్యూషన్గా జరిగింది ఇది, మస్జిద్ కట్టారు కరెక్టే కానీ దాని ముందర ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏమన్నది, ఇవన్నీ స్పష్టంగా రాశారు. ఆర్టికల్ కంటే కూడా చాలామంది యాక్చువల్ కమెంట్స్ ఎక్కువ చూస్తారు. అంతసేపు ఎవరు చదువుతారో బాబు అనుకున్న వాళ్ళు ఫస్ట్ కమెంట్స్ చూస్తారు. సో ఐ థింక్ అట్లా చూసుకుంటే ఇన్ అ వే వీఆర్ ప్రిపేర్డ్. కానీ దానికి అవేర్నెస్ అనేది ఉండాలి. దట్ ఫ్యాక్ట్స్ ఏంటి అని తెలిస్తే డెఫినెట్గా స్పందిస్తారు కూడా ఈ కమెంట్స్ ద్వారా. సో ఐ థింక్ దీంతో వీ కెన్ హ్యావ్ అ కంక్లూడింగ్ స్టేట్మెంట్. సో
మీ అభిప్రాయంలో గోయింగ్ అహెడ్ గ్లోబల్ మీడియా అనే దానికి మన రెస్పాన్స్ అనేది ఎట్లా ఉండాలి? ఒక సామాన్యుడిగా ఎటువంటి రెస్పాన్సెస్ ఇవ్వచ్చు? ఎందుకంటే మీడియా దాన్ని పని చేసుకుంటుంది, ప్రభుత్వం దాన్ని పని చేసుకుంటుంది, కానీ సమాజం కూడా దాన్ని పని చేసుకోవాలి. సో ఒక నార్మల్ ఒక ఇండివిజువల్ కంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే గ్లోబల్ మీడియాకి వ్యతిరేకంగా ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకోవాలి వాళ్ళ ఇంటిని, వాళ్ళ ఫ్యామిలీని? ఫస్ట్ థింగ్, గ్లోబల్ మీడియా చెప్పేది నమ్మకూడదు. ఫస్ట్ ఓకే. సెకండ్ థింగ్, కౌంటర్ చేయాలనుకుంటే గనక వాళ్ళు చేస్తున్న ప్రొపగండా అర్థం చేసుకోవాలి, ఫ్యాక్ట్స్ రీసెర్చ్ చేయాలి. సోషల్ మీడియాలో ఉంటే కనుక ఫ్యాక్ట్స్ పెట్టాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. గ్రేట్. అంటే ఒక నార్మల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే పెద్ద పెద్ద వాళ్ళు కాకుండా ఒక నార్మల్ యూజర్ అయితే, సిటిజన్ అయితే కనుక దట్స్ ఆల్ దే కెన్ డూ. అంతే. గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి హర్ష గారు. సో వ్యూవర్స్ కూడా మీరు ఇవాళ డిస్కషన్ చూస్తుంటారు. సో మీరు ఎప్పుడు కమెంట్స్ చేసేటట్టే ప్లీజ్ కీప్ కమెంటింగ్ బిలో. అండ్ ఇక్కడే కాదు, మీరు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇట్లాగే కమెంట్స్ చేస్తుండాలి. ముందు ఇంకా చాలా మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ జరుగుతుంటాయి, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరుగుతుంటుంది. అది ప్యూర్ లేదా గవర్నమెంట్ పనో లేకపోతే మీడియా పనో కాదు, అది మన పని కూడా. మనం కూడా స్పందించాలి, మనం కూడా రెస్పాన్సెస్ ఇవ్వాలి. సో అలాగే ఈ వీడియో కింద కూడా మీరు కమెంట్ చేయండి మీ అభిప్రాయాలు. మళ్ళీ ఇంకో డిస్కషన్లో కలుసుకుందాం. నమస్తే, జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.